అందరికీ కూడా ప్రభుత్వంగా వందనాలు చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక మంచి అవకాశాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. సో ఈ జీవితంలో ఎన్నో అపజయాలు, ఒడిదుడుకులు, కష్టాలు, మనం ఇబ్బందులు గురి చేసినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన అడుగు జాడలు మనందరూ కూడా నడవడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నవ జీవన మార్గముగా నా జన్మ తరింప నడిపించునావా నా జీవిత తీరమునా నాయపజయ భారమునా నలిగిన నా హృదయముతో నడిపించుములో నా నావలో కాలిడుము. చూడండి, నా నావలో కాలిడుము అంటే ఇక్కడ నా ఆత్మ, నా జీవిత తీరమున నువ్వు నా నావలో కాలు పెట్టు. భక్తుడు నిజంగా చాలా అద్భుతంగా రాశారు. హాస్యకమైన మాట, నడిపించు నా నావ. ఈ యొక్క జీవితం అనేది ఒక నావ. సో నడి సముద్రంలో మునిగిపోతున్నప్పుడు కేకలు వేస్తూ ఉంటాం. నేను ఒక వీడియో చూశాను. ఒక స్త్రీ ఆ కారులో ప్రయాణం చేస్తూ ఉన్నది. ఆ నీటి వర్షం వచ్చింది. ఆ వరద ప్రవాహంలో దారిని వెళుతున్నాను అనుకుంది, కారులో వెళుతుంది. ఆ యొక్క నీటి యొక్క ఉధృతి ఎక్కువడం వల్ల ఏమవుతుందంటే ఆ కారు కొట్టుకొని పోతున్నప్పుడు కారు మధ్యలో ఉంది, ప్రాణంతో ఉంది, కేకలు వేస్తుంది. కారు నీటిలో తేలిపోయింది, కేకలు వేసింది. మన జీవితం కూడా అంతే. ఈ లోకం అనే సంద్రములో మనమందరం కూడా అనేక శ్రమలతో, శోధనతో, ఆటంకాలతో మనము మునిగిపోతూ ఉన్నాము. ఈ నావ, ఎందుకంటే ఈ నావ ఎలా ప్రయాణం చేయాలంటే నీ నావలో ఎవరు ఉండాలి? యేసు. యేసు ప్రభు వారు నావలో ఉన్నప్పుడు, పడవలో ఉన్నప్పుడు పేతురు ఆ మిగిలిన శిష్యులు కూడా యేసు ప్రభువాన్ని అభ్యర్థించారు. నీకేమి పట్టదా అని అడిగారు. ప్రభు మనతో ఉంటే ఇక మనం ఆలోచించడానికి ఏమీ లేదు. ఏం పెట్టారా? ఏమీ లేదు. ఈ లోకంలో ఇంకా ఆలోచించి ఏమీ చేయలేదు. నడి సందర్భంలో మునిగిపోతున్నప్పుడు కూడా మగ మీద ఇదే మా మార్గం తెలిసి ఏం చేయగలరు? ఏం చేయగలరు? చుట్టూ జన ప్రభు ఒక కారులో ఉన్న వ్యక్తి ఎవరైనా రక్షిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నది. కానీ రక్షించడానికి ఎవరు వస్తారా? ఎవరు రా? జీవితంలో కొన్ని శోధన చెప్పుకునేటువంటి సమస్య. ఈ శోధనలు చుట్టుకుంటున్నప్పుడు, వ్యాధులు మనల్ని విడుదల బాధిస్తున్నప్పుడు మనం నడిపించేవాడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిన్నారా ఈరోజు వాక్య భాగంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వాక్యం లూకాసు వార్త 18వ అధ్యాయము. లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను.
ఒక అధికారి ఆయనను చూసి, సత్వోదకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలని ఆయన అడిగింది. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు సత్పురుషుడు? వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులకు సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతడితో చెప్పాడు. అందుకు అతడు, జాగ్రత్తగా ఈ వాక్యము 20వ వచనం, అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటిని కూడా అనుసరించుతూనే ఉన్నానని యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగి ఉన్నవన్నీ అన్ని పేదలకి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు పరలోకమందు నీకు ధనము, నీకు వచ్చిన వెంబడింపుమని అతడితో చెప్పాడు. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడక, యేసు అతను చూసి, ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేదంటే సూర్యచంద్రములో వంట దొరుకుట సులభమని చెప్పినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నా దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాక్యం, నిన్ను అడుగుతున్నటువంటి వాక్యం, నీలో ఒక విషయాన్ని ఆయన గ్రహించాడు. దేవుడు ఈ రోజున నీలో ఒక విషయాన్ని గ్రహించాడు. ఏమి గ్రహించాడంటే, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, ఇంకా నీకు ఒకటి కొదువుగా ఉన్నది. సో ఇప్పుడు అందరూ అనుకుంటాం, ధనవంతులు అనుకుంటాం, దేవుడు ద్వారా ఇంకా ఒకటి ఏమి కొదువుగా ఉంది అంటే ఆసక్తి కొదువుగా. దేవుడి కొరకు నిలబడడంలో నువ్వు బలహీనుడు అయ్యున్నావు. దేవుడి రాజ్యాన్ని ప్రకటించడంలో నువ్వు బలహీనుడు అయ్యున్నావు. ప్రభు కొరకు సాక్షి ఇవ్వడంలో నువ్వు బలహీనుడు అయ్యున్నావు. ఈ రోజున మరి యొక్క వాక్యము దేవుడిని నడుపుతున్నాడు. ఈరోజు వాక్యం యొక్క అంశం, మన టైటిల్ ఏంటంటే, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. కొదువ అంటే అక్కడ లోటు, ఇంకొకటి లేదంట, ఇంకొక నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది అంట. మరి ఏం చేస్తున్నాడు? నీ క్రియలను నేను, నీ శక్తిని, నీ బలము నేను ఎరుగుతున్నాను అన్నాడు. సో ఈ రోజున నీతో నాతో ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది. సో ఇక్కడ ధనవంతుడికి ఏమి కొదువుగా ఉందంటే, తనకున్నటువంటి సంవత్సరాన్ని అన్ని పేదలకి అన్నాడు. అంటే ఇక్కడ త్యాగం చేసి మనసు ఉందా ధనవంతుడికి? ఈ సద్బోధకుడు అని పిలిచి నిత్య రాజ్యానికి వారసుడు వాడని ఏం చేయాలంటే, ఇవన్నీ ఎన్ని లక్షలు చెప్పాడు. ఇవన్నీ కూడా నేను బాల్యం నుంచే పాటిస్తున్నాను అన్నాడు. ఇవన్నీ కూడా బాల్యం నుంచే నేను పాటిస్తున్నాను అన్నాడు అని కూడా కుదురుతుందండి. ఇదంతా తీసుకెళ్ళిపోయి అమ్మేసి పేదలకి ఇమ్మన్నాడు. పేదలకి ఇమ్మంటే పేదలకి ఇచ్చాడా? పేదలకి పేదలకి ఇచ్చాడా? ఎందుకని పెట్టే మనసు లేదు, ఇచ్చే గుణము లేదు, త్యాగం చేసేటువంటి అలవాటు. ఈ రోజున దేవుడిని అడుగుతున్నాడు, దేవుడు మందిరానికి వెళ్ళాలంటే నువ్వేమి త్యాగం చేస్తూ ఉన్నావు? దేవుడి మందిరానికి ఏమి త్యాగం చేస్తూ ఉన్నావు? దేవుడికి ఇవ్వాలంటే నువ్వు ఏమి త్యాగం చేస్తున్నావు? నీ సమయాన్ని త్యాగం చేస్తున్నావా? నీ యొక్క దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని త్యాగం చేస్తున్నావా? దేవుడు ఇచ్చిన మరి నీకు ఆ యొక్క తరంలో నీవు త్యాగం చేస్తున్నావా? దేవుడు ఇచ్చినటువంటి కుటుంబాన్ని త్యాగం చేస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు. నేను మీ దేవుడి ద్వారా ఈ విషయంలో చాలా బలహీనుడిని. నేను త్యాగం చేయలేకపోయాను. నా పిల్లల చదువు చెప్పడం కోసం నేను కొన్నిసార్లు బయటికి వెళ్ళడం ఆప్షన్ చేశాను. ఖాళీగా ఉంటే బైబిల్ పట్టుకుని బయటకు వెళ్ళేవాడు. వాళ్ళు చదువు చెప్పాలి కాబట్టి వాళ్ళ కోసం అలాగే కూర్చునేవాడు. ఎందుకంటే ఎంత కూర్చున్నారో వాళ్ళ చదువు రాదు. ఎందుకని దేవుడు నాకు అప్పచెప్పిన పని మానేసి పిల్లల మీద ఆసక్తి చూపాను. వాళ్ళు వాళ్ళ జ్ఞానం వస్తుంది, 4 లక్షల అనుకుంటున్నాను. ఈ కార్యం కూడా దేవుడే జరిగించాడు.
దేవుడి పని మీద నేను ఉంటే ఆయన నా పని చేస్తాడు. ఇంకా నీకు ఒకటి కొదువుగా ఉందని నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున మన మందిరానికి వెళ్ళాలంటే కొన్ని విషయాలు ఆలోచిస్తాం. ఈ రోజున దేవుడి బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. నా ప్రియ దేవుడి ద్వారా వర్షం వస్తున్నా కానీ ప్రకృతి సహకరించినప్పటికీ కూడా ఈ మందిరంలో కలకలం దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వర్షం రానప్పుడు జనం రాలేదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు రాలేదు, అన్ని సౌకర్యంగా ఉన్నప్పుడు రాలేదు. కానీ ఈ రోజున దేవుడు అందరినీ కూడా ఎంత విపత్కర పరిస్థితుల్లో కూడా నడిపించాడంటే ఈ దేవుడి యొక్క దేవుడి కొరకు నడవడంలో మీరు చూసినటువంటి మొదటి లక్షణం ఏంటి? ఆసక్తి. నేను ఎక్కడ ఉండాలి? 27వ కీర్తన 4వ వచనం చూడండి. 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, అదేనా? దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యొక్క ఒక వరము అడిగితిని అన్నాడు. ఆ వరము ఏంటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ఆయన ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు మహారాజు మరి ఈ విధంగా దేవుని అడిగాడు, ప్రభువా నేను అడుగుతున్నాను, నీవు నాకు సహాయం చేయి అన్నాడు. నీ ప్రసన్నతను చూడాలి, నీ యొక్క నామాన్ని నేను ప్రకటించాలి, అనేక మంది సాక్షిగా జీవించాలి అని దేవుడిని అడిగాడు. దేవుడు ఏమని అడిగాడు? నీ మందిరములో నేను ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు. ధనవంతుడు ఈ రోజున ఏమి చేయలేకపోయాడు. ధనవమ్మి పేదలకు ఇవ్వలేకపోయాడు. ఇదే నువ్వు చేయాల్సిన కార్యము. ఎందుకంటే ఆయన యొక్క ప్రసన్నతను చూడాలి అంటే నీవు నేను కూడా జీవితంలో కొన్ని త్యాగం చేయాలి. ఎందుకంటే నాగడి మీద చేయి పెట్టి వెంపు చూసేవాడు వారసుడే కాదా? చెప్పండి, వారసుడే కాదా? ఎందుకని కాదు? చూడండి, లోకాసువార్త 9వ అధ్యాయం. లోకాసువార్త 9వ అధ్యాయం. వాక్యం తీసుకోండి. లోకాసువార్త 9వ అధ్యాయం 57వ వచనం నుంచి. దేవునికి స్తోత్రం. లోకాసువార్త 9వ అధ్యాయం 57 నుంచి 62 వచనాలు. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చేదును గాని నా ఎంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చెయ్యి పెట్టి, వెనుక తట్టు చూచువాడు ఎవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మనుష్య కుమారునికి స్థలము లేదని అతనితో చెప్పింది. ఆయన
మరి ఒకరితో నా 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 వెంటరమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వస్తుందని సెలవిమ్మని మనవి చేసేది. అందుకు ఆయన మృతులను పాతిపెట్టుకుని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటింపమని వారితో చెప్పాను. మరి ఒకరు ప్రభువా నీ వెంట వచ్చేదను, కానీ నా ఎద్దకు నీవు తీసుకొని వచ్చేటప్పుడు మొదట నాకు తెలవని అడగగా యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచు వాడెవడు దేవుని రాజ్యములకు పాత్రుడు కాడని వారితో చెప్పారు. దేవుని స్తోత్రం. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూస్తువాడు దేనికి పాత్రుడు కాదండి, దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. కాబట్టి ఈ రోజున ప్రభువా నీ వెంట వచ్చేతులు కానీ నా ఇంటనున్న వారి యొక్క ఏం తీసుకొస్తున్నాడు, సెలవు తీసుకుని వస్తానన్నాడు. సో మొదట నాకు సెలవు ఇవ్వమని అడగగా, అంటే యు హావ్ డిసైడెడ్, నువ్వు ఆల్రెడీ దేవుని పని చేయడానికి డిసైడ్ అయిన తర్వాత, దేవుని మందిరానికి వెళ్ళడానికి డిసైడ్ అయిన తర్వాత ఇంకా ఎవరు ఆపినా కానీ ఆగటానికి అక్కడ అవకాశం లేదు. ఇంకా వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని వస్తాను చేసుకున్న వాళ్ళు టైం ఇచ్చారా యేసు ప్రభు టైం ఇచ్చారా చర్చిలో వాళ్ళు ఏమో చేయమన్నారా? దేవుడు ఏం చేయమన్నారంటే నువ్వు ఉన్న స్థితిలో ఏ విధంగా కూడా ఆగటకు వచ్చేయమన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిలుపు అనేది అలా ఉంటుందండి, దేవుని కార్యాలన్నీ అలా ఉంటుంది. అంతేగాని నేను రెడీ అవ్వలేదు ప్రభు అంటే, ట్రైన్ మనకు ఎవరి కోసం ప్లాట్ఫామ్ మీద ట్రైను 7:50 నిమిషాల కంటే నువ్వు 7:30కే ఉన్నా, నీకోసం ఒక క్షణం కూడా ట్రైను ఆగదు. ఇది దాన్ని మించింది ఇది. అంతేగాని ప్రభు నేను సెలవు తీసుకుని వస్తాను, పర్మిషన్ తీసుకుని వస్తా అంటే కుదరదు. నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ మనము ఆయన్ని వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాం. నేను చేసుకున్నాను, మీరు చేసుకున్నారు. సో ఇప్పుడు ఈ పిలుపులో ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా రెడీగా ఉండాలి, సంసిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ తేడా వచ్చినా కానీ ఆ యొక్క ట్రైన్ వెళ్ళిపోతే ఇక్కడ ప్రభు వస్తాడు, రెడీగా ఉన్న వాళ్ళని కొనిపోతాడు. విడవబడటం చాలా ఘోరము, బాధకరము. విడవబడ్డామా సంఘం ఎంత పెట్టడమో మనం అందరం కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇప్పుడు ఇంకా ఏది కొదవగా ఉందో మొదటిది ఏంటి? ఒకసారి డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ నెమ్మడానికి వీళ్ళు ఫస్ట్ కొదవ ఏంటంటే ఫస్ట్ కొదవ వెనక్కి చూస్తున్నాం. ఏం చేస్తున్నాం? వెనక్కి చూడడానికి అవకాశం లేకుండా ఈరోజున దేవుడు నిన్ను నన్ను మన సన్నిధిలో నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు ఇదే విషయాన్ని జ్ఞాపకం ఎలా పరిగెత్తున్నారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 2 అక్కడ బాస్ అంటే కట్ చేసి ఈకో 2 ఆఫీసర్ ఈకో బాస్ ఈకో అంటే కొద్దిగా చూడు దాన్ని చూసి 1 కొరింథీయులకు 9వ అధ్యాయం 1 కొరింథీయులకు 9వ అధ్యాయం 24 వచనం 24 పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా?
అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో ఎలా ఉండాలి? మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను గాని గాలిని కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు గాని ఒకవేళ ఇతరులు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టనైపోదునేమో అని నా శరీరం నలగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. పోరాడు ప్రతి వాడు అన్ని విషయములందు మితముగా ఉండును. సో ఇప్పుడు పరుగు పందెమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తులు కానీ ఒక్కడే బహుమానం పొందుతుంది. సో మీరు కూడా బహుమానం పొందుతున్నట్లుగా పరిగెత్తుంది. ఎలా పరిగెత్తాలి? బహుమానం పొందుతున్నట్లుగా పరిగెత్తాలి. నాకడ కొంచెం వెనక చూడాలా? చూస్తే ఏమవుతుంది? దేవుని రాజ్యానికి వారసులు ఉంటారు. ఇప్పుడు పరుగు పందెంలో ఎలా పరిగెత్తాలి? బహుమానము పొందినంతగా పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం. బహుమానం పొందినట్టుగా పరిగెత్తాలి. ఈ యొక్క జీవితంలో మరి అనేక విషయాల్లో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? సో ఇప్పుడు నీ యొక్క పరుగు నువ్వు ఎలా పరిగెత్తాలంటే యు షుడ్ రన్ టు రిసీవ్ ద రివార్డ్. అంతేగాని ఏదో పరిగెడదాం నామమాత్రపు నడిపింపు ఆ పరుగు మన దగ్గర ఉండకూడదు. నువ్వు చేసే ప్రతి ఒక్క పని కూడా దేవుని సన్నిధిలో పొందుకున్నట్టుగా చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే పొందుకున్నట్టుగా ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి వస్తే మనస్ఫూర్తిగా దేవుని సన్నిధికి రావాలి. ప్రార్థించేవాడు హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. హృదయంలో నుంచి ప్రార్థన రావాలి. ఎక్కడ కూడా నువ్వు ఏ మాత్రం కూడా కొరత కలిగి ఉండకూడదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ స్కేర్సిటీ, ల్యాక్ ఆఫ్ పర్ఫెక్షన్ ఉండకూడదు. ప్రభు ఏం చెప్పాడంటే బి పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్ అంటాడు. మీ యొక్క పరలోకపు తండ్రి సంపూర్ణుడైనట్టు. సంపూర్ణుడు అంటే ఏంటి? పర్ఫెక్ట్, సంపూర్ణ సంఖ్యాంకం. సో ఆయన సంపూర్ణుడు. సో మీరు కూడా సంపూర్ణులై ఉండి బీ పర్ఫెక్ట్. మత్తయి సువార్త 5:4 చెప్పారు కదా. ఆ విధంగా ఇప్పుడు పరిగెత్తే విషయంలో కానీ ఆయన అనుసరించే విషయంలో కానీ మనము ఈ లోపము లేకుండా మీరు పెట్టారా మనం నడవాలి, పరిగెత్తాలి. మరి మాత్రం విషయంలో కూడా ఏమి జరిగింది? లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనంలో చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం. అది ఆమె అందరినీ తీయబడదని ఆమెతో చెప్పారు. సో మరి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరియా ఏమి ఎన్నుకుంది? చూడండి, మరియా ఏమి ఎన్నుకుంది? మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాడు. మార్త ఏమి ఎన్నుకుంది? పనిని ఎన్నుకుంది. ఏమి ఎన్నుకుంది? ఆదిత్యం చేయడం నేర్చుకుంది. మాత్రం గారు ఏం నేర్చుకున్నారు? ఆదిత్యం నేర్చుకున్నారు. ఈ రోజుల్లో సంఘాలకు వస్తున్న వాళ్ళందరూ కూడా ఏం నేర్చుకుంటున్నారు? వంట చేయడం నేర్చుకుంటున్నారు. ఏం నేర్చుకుంటున్నారండి? వంట చేయడం నేర్చుకుంటున్నారు. ఆదివారం పనులు చేయడం నేర్చుకుంటున్నారు. ఎప్పుడండి? ఆదివారం చేయడం తప్పు కాదు. when it is time for a prayer. సో మనము ఇవన్నీ కూడా ఏంటంటే ఆటంకాలు.
ఇదంతా కూడా ఏంటి? లోటే కదా, ఇది లోటే కదా. ఈ విషయాన్ని మనం ఏం చేయాలి? అధిగమించాలి. మనలో ఉన్న ఒక దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన ముఖదర్శనం చెయ్యాలని, ఆయన సన్నిధిలో నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఎలాగా? నా జీవిత కాలమంతయు ఆయన మందిరములో నివసించాలని నేను ఆశపడుతున్నాను అన్నాడు 27 దావీదు మహారాజు. సో నువ్వు ఇప్పుడు ఆశపడుతున్నావు, కానీ నీకు ఆటంకం ఏముంది? ఈ లోటు ఏముంది? నువ్వు దీన్ని దిద్దుకోవాలి. ఈ రోజున దేవుడు నిన్ను దిద్దుకోమని సెలవిస్తున్నాడు. దిద్దుకోమని సెలవిస్తుంది. దిద్దుకోకపోతే ఆయన ఈ దిద్దుబాటు మన యొక్క జీవితాలు బాగు చేసుకుంటాడు. ఆయన గనక మనల్ని గద్దించాడనుకోండి, దాని నుంచి తప్పించుకోవడం అసాధ్యం. సో ఆ ఉగ్రతకు గురి కాకముందే మనం సరి చేసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఒకరున్నా ఇద్దరున్నా కానీ ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. సో నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏం చేయాలని? ఆఫ్ చేయాలని చెప్తున్నా నేను ప్రారంభం నుంచి కూడా. ఇక మనసు ఎటే వెళ్ళిపోతుంది. కొడుకైనా కూతురైనా 4 ఇచ్చేనే కానీ వాడిని కూర్చోపెట్టాలి. దేవుని సన్నిధి అంటే అంత పరిశుద్ధంగా ఉండాలి. ఆ ట్రీట్మెంట్ మనం నేర్చుకోవాలి. ఇక్కడ నాగడి మీద చేయి పెట్టి పరుగు పంది వెనక చూసి పరుగు పందెంలో పార్టిసిపేట్ చేసి ఓడిపోయి దేవుని మందిరానికి వచ్చి మనం బహుమానం పొందుకోకుంటే, ఆశీర్వాదం పొందుకోకుంటే మనము దేవుని మందిరానికి రావడం వల్ల ఉపయోగము లేదు. దేవుని మందిరంలో అడుగు పెట్టామంటే ఆశీర్వదించబడిన వాడు. దేవునికి స్తోత్రం. ఎవరు దేవుని మందిరం అడుగు పెడతారు తెలుసా? ఎవరు పెడతారు? యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోనికి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన మందిరంలో ఉన్నామంటే మనం ఎవరివి? ఆశీర్వదించబడిన వారు. దేవునికి స్తోత్రం. నిన్ను ఆశీర్వదించడానికి ఆయన తన మందిరంలో నిన్ను కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. వినే మనసు ఉండాలి. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు వినడానికి మనము శ్రద్ధ చూపాలి. ఏదైతే ఆటంకం వస్తుందని కంట్రోల్ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క అధికారి సద్బోధ కూడా అన్నటువంటి అధికారికి ఆటంకం ఏమొచ్చింది? సద్బోధ కూడా పరలోక రాజ్యం ప్రవేశించాలని ఏం చేయాలి? ఒకరిని కొద్దుగా అంటాడు. మరి ఏం చేయాలి? ఒకరి కొద్దిగా ఏం చేస్తాడు? నీకున్నదంతా కూడా అవి పేదలకి ఇమ్మన్నాడు. సో ఇదే వాక్యాన్ని తిమోతి గారు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మొదటి తిమోతి 6వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 18-19 వచనాలు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలను దానము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించును. ఔదార్యం కలిగిన వారు. ప్రపంచానికి ఔదార్యం నేర్పింది క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రం. ప్రపంచానికి సేవ అంటే నేర్పింది ఎవరండి? క్రైస్తవులు. ఔదార్యం కలిగి ఉండమన్నారు. ఇక్కడ ఆయన ప్రభు ఏం నేర్పారు? వాస్తవమైన జీవము సంపాదించుకున్న నిమిత్తము. వాస్తవమైన జీవం ఎక్కడుందండి? భూమి మీద భౌతికమైన జీవం ఉన్నప్పుడు భూమి మీద అందరూ కూడా ధనం సమకూర్చుకోవడమే ప్రాముఖ్యం ఇది అందరికి కూడా. సో ధనము లేదే మన జీవితం లేదనుకుంటున్నాం. కానీ ఇదే జీవితం, ఈ ధనమే శాశ్వతం అని మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కానీ వాస్తవమైన జీవం సంపాదించుకోవడానికి ప్రభువారు తిమోతికి రాస్తూ, పౌలు గారు తిమోతి రాస్తూ ఏమన్నారు? ఆ జీవాన్ని సంపాదించుకునే నిమిత్తం రాబో కాలంలో మంచి పునాది కొరకు ఏం చేయాలి? మీరు ఎలా ఉండాలన్నారు? మేలు చేయువారు అన్నారు. మేలు చేయువారు, సత్క్రియలో ధనము గలవారును. ఇప్పుడు ఏం చేయాలి? ధనము లేదు. ధనము లేనప్పుడు
మంచి కార్యాలు చేయాలి, సత్క్రియలు చేయాలి. మన సద్భక్తి చేత అనేక మందిని నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పైకి భక్తి గల వారి వలె ఉండి దేవుడు మనం అనుగ్రహించు ఆ యొక్క భక్తిలో ఉన్నటువంటి శక్తిని పొందకుండా ఉంటే ఉపయోగం ఏమన్నా లేదు. కాబట్టి ఈ యొక్క నీతి క్రియల చేత, నీతి క్రియలు అను ధనము, మనం ఏం చేయాలండి? నువ్వు చేసే దానం ఏంటి? నీతి క్రియలు. నిన్ను చూసి అనేక మంది ప్రేరేపించబడి దేవుని మందిరానికి రావాలి, దేవుని ఆరాధించాలి, నీ సత్క్రియలు చూడాలి, నీ ఔదార్యములు చూడాలి. నీకున్న దానిలో నీకు ఉన్నదానిలో ఇతరులకు పాలించువాడిగా ఉండాలి. పాలించువాడిగా అంటే షేర్ ఇచ్చేవాడిగా ఉండాలి. నీకు కలిగిందంటే 100 రూపీస్ అంటే 1 రూపాయి దానం చేయడం పెద్ద కష్టం కాదు. 10,000 ఉన్నవాడు 10 రూపాయలు దానం చేయడం పెద్ద కష్టం కాదు. సో ఈ విధంగా దాన ధర్మ కార్యాల గురించి కూడా మాట్లాడుతూ సత్క్రియలు అనేటువంటి ధనము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ధనం అండి, సత్క్రియలు అనేటువంటి ధనాన్ని మనము సమకూర్చుకోవాలి అని ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇతరులకు మనం ఏ విషయాలు నేర్పించాలి అంటే ఈ యొక్క సత్క్రియలు అనేటువంటి ఆ గుణము కలిగి మనము జీవించాలి. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన లేఖలో కూడా ఇదే విషయాన్ని జ్ఞాపకం తీసుకున్నారు. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం తీసుకోండి. 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే దేవునికి స్తోత్రం. ఏం మర్చిపోయాడండి? ఏం మర్చిపోయాడు? వెనుకున్నవి మరిచి, వెనుకేముంది ముందేముంది. క్రైస్తవుడికి వెనక చూస్తే ఏముంది? వెనకేముంది ముందేముంది. ముందు గొయ్య, వెనక 2 అంటే మిడిల్. సో ఇర్మియాను గోతిలో పడేస్తే దేవుడే బయటకు లాగాడు. ఊపిలో పడేసాడు, గోతిలో కాదు ఊపిలో పడేసాడు. ఇదేం పెట్టారా? మన బ్రతుకు కూడా అడగదు. పౌలు గారు ఏమన్నాడు? గురి లేని వాడి వల్ల నేను పరిగెత్తలేదు. సో వెనకున్నవి మరిచాడు. నా వెనక ఎవరెవరు ఉన్నారు? నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, నా ఆస్తిపాస్తులు ఉన్నాయి, నా ఉద్యోగం ఉంది. సో దీన్నే చూసుకుంటూ ఉంటే నేను పరిగెత్తగలనా? డెవలప్మెంట్ ఉండదు. నిజమైన జీవం కొరకు పరిగెత్తమన్నాడు. అంటే వీటన్నింటినీ కూడా చూసుకుంటూనే దేవుల్లో పరిగెత్తాలి. నా ముందు శాశ్వతమైన జీవితం నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. జీవ కిరీటం నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. ముందేముందండి? జీవ కిరీటం. ముందేముంది? జీవ కిరీటం. అక్షయమైన ఆహారం కొరకు నేను పరిగెత్తలేదు. క్షయమైనటువంటి ఆహారం కొరకు నేను పరిగెత్తలేదు, అక్షయమైన ఆహారం కొరకు పరిగెడుతున్నాను అన్నాడు. ఆ జీవ కిరీటం పొందాలని ఈ రోజున మనమందరం కూడా పరుగులు పెడుతూ ఉన్నాం. పౌలు గారు తిరిగి వాడిలాగా ఆయన ఈ మందు చెప్పి 12వ వచనం అంటాడు, 3:12, ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందిది అయినను నేను అనుకోవడం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. అది ఎలా ఉన్నావు? క్రీస్తు యేసు చేత పట్టబడి నువ్వు ఎలా వెళ్తున్నావు? ఎలా ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించు. నువ్వు ఏ విధంగా సిద్ధపడుతున్నావు? నువ్వు గురి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నీ ముందున్నటువంటి ఆ బహుమానాన్ని పొందాలని తహతహలు ఆడుతున్నావు.
క్రైస్తవ జీవితం అంటేనే నిరీక్షణ జీవితం. ఆ నిరీక్షణ ఏమిటంటే ముందున్న బహుమానం. ఆ బహుమానం పొందుకోవాలంటే పౌలు గారు ఏమన్నారు? నేను ఆయన ఎలా పరిగెడుతున్నానంట, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితినో దాన్ని పట్టుకొనవలని పరిగెత్తుతున్నాను. సో యూ షుడ్ రన్. చర్చ్ అంటే నువ్వేం చేయాలి? నడుచుకుంటూ వెళ్తావా? పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఏంటండి ఇది? దేని చేత నువ్వు ప్రభు చేత పిలువబడ్డావు, దాన్ని పొందుకోవడానికి ఇంకా నడుచుకుంటూ వెళ్తే, అడుగులు అడిగేసుకుంటూ వెళ్తే టైం లేదు. మీ ముందు అనేక మంది వచ్చి దాన్ని తీసేసుకుంటారు. ఈ రోజుల్లో రోడ్డు మీద పెట్రోల్ ట్యాంక్ పడిపోతే, పెట్రోల్ లారీ రోడ్డు మీద పడిపోతే జనాలు బకెట్ టిల్లు తీసుకొచ్చి పెట్రోల్ కలెక్ట్ చేసుకుంటాడు. పడిపోయిన వాడు వాటర్ ఏం చేస్తాడు? ఏడుస్తూ ఉంటాడు. సో ఇప్పుడు మనం కూడా మన ముందు దేవుడు ఉంచినటువంటి బహుమానం పొందటానికి నువ్వు గనక సిద్ధంగా లేకపోతే నీకంటే ముందు అనేక మంది దాని నుంచి దొంగిలిస్తారు. కొంతమంది సీనియర్ క్రిస్టియన్స్ అంటారు, బై బర్త్ క్రిస్టియన్స్ అంటారు. నేను చాలా మందికి ఖండించేవాడిని. నేను పుట్టుకలోనే క్రైస్తవుడు, పుట్టుకతో క్రైస్తవుడు లేడు. ఎవరు ఏమనుకున్నా కానీ ఈ విషయాన్ని కారాఖండిగా చెప్తున్నా. ఎవరైతే యేసు క్రీస్తు వారిలో రక్షణ పొందారో వాడే క్రైస్తవుడు. నువ్వు రక్షణ పొందకుండా యేసు ప్రభుని అనుసరించిన కానీ నువ్వు క్రైస్తవుడివి కాదు. అందరూ అంటే వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవుడు, వీడు కూడా క్రైస్తవుడు, పుట్టు క్రైస్తవుడు అని అంటారు. క్యాన్సిల్, ఆ వర్డ్ తీసేయాలి. పుట్టు క్రైస్తవుడు లేడు. క్రీస్తులో పుట్టిన వాడే, క్రీస్తులో జన్మించిన వాడే, నూతనముగా రెండవసారి యేసు క్రీస్తు వారి రక్తములో పుట్టిన వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. నిజమైన క్రైస్తవుడు ఈ రోజున వెనక చూడటానికి వీల్లేదు. నాకడ మీద చేపెట్టేసి వెనక చూడడానికి వీల్లేదు. మార్గం లేక ఇంట్లో పనులు చేసుకోవడానికి వీరుందా? మార్తమా మరియమ్మ ఏమి ఎన్నుకుంది? ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. పౌలు గారు వెనక చూస్తున్నాడా? ఎవరు చూస్తున్నాడా? దేనికోసం పరిగెడుతున్నాడు? ముందున్న దాని కోసం పరిగెడుతూ ఉన్నాడు. ఇప్పుడు నడుచుకుని వెళ్తున్నాడు, ఆయన పరిగెడుతున్నాడు. సో నీవు కూడా ఆశీర్వాదాలకు కర్తవ్యములకు, దేవుడిచ్చేటువంటి బహుమానం పొందుటకు మరుగులు తీయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం చర్చికి వెళ్ళి సరిపోదు. చర్చికి వెళ్ళేసి నేను చర్చికి వెళ్ళాను, చాలా మంది సాటిస్ఫై అయిపోతూ ఉంటారు. కుదరదు. క్రైస్తవ జీవితం అంటే పోరాటం. క్రైస్తవ జీవితం అంటే రన్నింగ్ రేస్. ఎందుకంటే ప్రభు కొరకు ఆ తపన ఉండాలి. ఆయన నామాన్ని నువ్వు ప్రకటించాలి. ఆయన కొరకు నువ్వు భూమి మీద అనేకులు ఎదుట సాక్షిగా ఉండాలి. అందరితో కలిసి చర్చికి వెళ్తానంటే రక్షణ పొంది నువ్వు అందరితో కలిసి కుదరదు. అందరూ వాళ్ళు విలీనమవుతారు. కానీ నీకు నువ్వు అందరికంటే ముందు సిద్ధపడి పరుగులు తీయాలి. దేవుని మందిరానికి నేను ముందుండాలి. ముందు వరుసలో ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆ ఆశ ఉండాలి. ఆ ఒక్కడి ఇంకొకటి నీలో కొదువుగా ఉందన్నాడు. నువ్వు నడుస్తూ ఉన్నావు, నువ్వు వెనక చూస్తూ ఉన్నావు, నువ్వు సిద్ధపాటు లేక ఉన్నావు, నువ్వు అన్ని చక్క పెట్టుకుంటున్నావు. ఇవన్నీ కూడా సరి చేసుకుంటే దేవుడు తన యొక్క నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆ అక్షయమైనటువంటి బహుమానాన్ని నీ చేత నిన్ను అలంకరించడానికి, తన యొక్క జీవకిరీటం చేత నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మన ముందుంచినటువంటి పరుగు పందెములు ఓపికతో పరిగెత్తాలి. అంతేగాని పరిగెత్తి అలసిపోయాను అంటే కుదరదు. నీ సహనము నశించకూడదు, నీ ఓర్పు తగ్గిపోకూడదు. కడవరకు కూడా నీ పోరాటము ఎలా ఉండాలంటే పట్టుదలతో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రారంభించాం ఆల్రెడీ. మనం పరుగు పందెం ఏం చేసాము? ప్రారంభించాం. మధ్యలో ఆపేవారిగా ఉండకూడదు. పౌలు గారు ఇదివరకే ఆయన ఏమన్నాడు? ఇదివరకే నేను గెలిచి తినేని అయినను, ఇదివరకే నేను పొందు తిని అయినను అందుకోవట్లేదు అన్నాడు. ఎందుకంటే చాలా మంది చాలా సంఘాలు స్వాప్ చేశాడు.
చాలా మందిని ప్రభు కొరకు సంపాదించాడు. సో ఇంత పని చేశాడు కదా అని చెప్పేసి ఆయన ఆగలేదు. ఇంతమందికి సువార్త చేశాడు కదా, ఇన్ని ప్రాంతాలు సువార్త చేశాడు కదా అని ఆగిపోలేదు. సో ఇప్పుడు నేను పరిగెడుతున్నాను అన్నాడు. వెనుకున్నవి మరచి ముందున్న దాని కొరకై నేను పరిగెడుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిలారా ఈ జీవితంలో మనమందరం కూడా ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆయుష్ కాలంలో మన ప్రభు కొరకు దేని కొరకు పరిగెత్తాలి? ప్రభు యొక్క సన్నిధిలో మనమందరం కూడా ముందులాగా పరిగెత్తాలి. సంఘము సత్యానికి స్తంభముగా ఉండాలి. ఈ సంఘము సత్యానికి స్తంభముగా ఉండాలి. ఈ సత్యం మీద పునాది వేయబడాలి. సత్యం మీద పునాది వేయబడాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆది అపోస్తుల సంఘం ఏం చేసింది? 2వ అధ్యాయం 44-45 చూసినట్లయితే వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, రొట్టె విరుచుగా ఉన్నారు, ప్రార్థనలో ఎందుకు ఉన్నారు, ఎలాగా ఎడతెగా ఉన్నారు. 2వ అధ్యాయం అపోస్తుల కార్యం 2:44-45 చూస్తున్నారు. విశ్వసించిన వారందరూ జాగ్రత్తగా ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని ఇదియుగాక వారు తమ స్థిరాస్తిరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కరములని పంచిపెట్టింది. దేవునికి స్తోత్రం. విశ్వసించిన వారందరూ ఐక్యముగా ఉంటూ సహవాసముగా ఉంటూ వాళ్ళందరూ కూడా ఏకముగా కూడి వాళ్ళకి కలిగినదంతా కూడా సమిష్టిగా పంచుకుంటూ ఉన్నారు, సమిష్టిగా ఉంచుకున్నారు. సో వాళ్ళకి స్థిరాస్తులన్నీ కూడా అన్ని తీసుకొచ్చి అక్కర కలిగిన వారికి పంచి పెట్టారు. ఈ రోజుల్లో ఏ క్రైస్తవుడు ఇది చేయగల చెప్పండి? పాస్టర్ గారి దగ్గర మంచి పేరు రావాలని డొనేషన్, బంగారం మంచి పేరుగా డొనేషన్ ఇస్తాడు. సంఘంలో ఆయన ₹1,00,000 ఇచ్చి చెప్పి ఆయన పేరు చెప్పాలి కాబట్టి మంచి డొనేషన్ ఇస్తాడు. కానీ అదే సంఘములో తినడానికి ఆహారం లేకుండా బాధపడుతూ ఉంటాడు. వాళ్ళు కనిపించండి, వాళ్ళు ఇక్కడ ఏమన్నారు? వాళ్ళకి కలిగిందంతా కూడా అన్ని అక్కర కలిగిన వారికి పంచి పెడుతున్నారు. ఇప్పుడు బహుమానం దొరుకుతుందండి చెప్పండి? ఇప్పుడు బహుమానం దొరుకుతుందా? ఆ యొక్క సద్బోధకుడు అన్నటువంటి అధికారి కూడా ఇదే చేశాడు. దాన్ని పేదలకు ఇవ్వడానికి వెనకడుగు వేశాడు. సో ఇప్పుడు నేను కనపడాలి, నా కుటుంబం కనపడాలి, నా పిల్లలకి మైక్ ఇవ్వాలి, మా పిల్లలు డాన్స్ లో ఉండాలి, మా పిల్లలు పాటలు పాడాలి, మా కొడుకు మ్యూజిక్ ప్లే చేయాలి, మా అమ్మాయి పాటలు పాడాలి, మేము ప్రార్థన చేయాలి. నేను పాస్టర్ అయితే మా కూతురే పాటలు పాడాలి. చాలా సందర్భం దేవుడు ఏమన్నాడు? అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. ఇదే పిల్లరా సంఘాల్లో మా పిల్లల కంటే బాగా పాడినప్పుడు వాళ్ళని నేను ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. అంతేగాని పాస్టర్ గారిని నాగో బైక, మా ఆవిడగో బైక, నా పిల్లకు, మా కూతురుకో బైక, కొడుకో బైక, ఎక్కడ తలపులు ఎక్కడ పంచిపెడుతున్నాయి? ఇది పంచుకోవడమా? దేవుడు నీకున్నదాన్ని అన్ని ఇవ్వమనంటే ఇదేనండి. ఇదే ఏమైపోనంటే ఎవరికి ఏ తలంపు ఉందో వారికి దాన్ని పంచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని నీ ఆస్తిపాస్తులను నమ్మేసి పేదలో పంచిపెట్టేసి నిన్ను వాళ్ళెదరో దగ్గర చేయించాలని దేవుడు ఏనాడు కూడా నిన్ను అడగడు. ఈ రోజున తలంతులు పంచుకోవాలి. నీకున్నదాన్ని మీరైతే పంచుకోవాలి, సత్క్రియలు చేయి. అనేక మందిని దేవుని రాజ్యం కొరకు మీరు సిద్ధం చేయండి. ఇంకా ఓపికతో పరిగెత్తాలి. చూస్తున్నాను ప్రియదేవుడా, ఈ విషయాల్లో తప్పిపోకూడదు. సంఘము సత్యానికి స్తంభముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ రోజున దేవుని యొక్క మందిరములో వాడబడాలి. దేవుడు నీకు ఇచ్చిన తలంతులు, ఆ తలంతులు నువ్వు వినియోగించాలి. ఏదో ఆశించి మనం చేసేవారిగా ఉండకూడదు. ఏదో ఆశించి మనం చేసేవారిగా ఉండకూడదు. ఆ యొక్క ఆ బోధకుడికి, ఆ అధికారికి ఆ మనసు లేదు. అందుకే ప్రభు అన్నాడు, ఇంకొకటి మీకు కుదువుగా ఉన్నాడు. కొంతమంది సమాధాన పడలేరు. మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, గొడవలు, మాటలు వస్తాయి.
ఏది వచ్చినా గానీ నువ్వు ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. ఆ మొదటి ప్రేమ ఎప్పుడు ఉండాలి. దేవుని స్తోత్రం. మొదటి ప్రేమ ఎప్పుడు లేదో అప్పుడు నీలో పాపం ఉన్నట్టే. ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు నీకు ఏ ప్రేమ ఉందో అదే ప్రేమ కడవరకు కూడా కొనసాగించేవాడే నువ్వు ఉండాలి. ఆ ప్రేమలో ఏమైనా మార్పు వచ్చిందా? పాపం ఉన్నట్టే, నాలో ఉన్నట్టే, మీలో ఉన్నట్టే. క్రీస్తు మనకిచ్చినటువంటి ఆ ప్రేమను కొనసాగించాలి. క్రీస్తు మనకిచ్చినటువంటి ఆ యొక్క ప్రేమను మనము కొనసాగించాలి. మనలో ఇంకా ఏమేమి పొదువా అంటే లోటు ఉందో, ఏదైతే చేయలేకపోతున్నామో ఈ రోజున దేవుని అడగాలి. దేవుని సన్నిధిలో నువ్వేది చేయలేకపోతున్నాని అడుగు, మోకరించి ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నీలో కార్యం చేస్తాడు. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడు నీకు బహుమానం చూపిస్తున్నాడు. బహుమానాన్ని చూపిస్తున్నాడు. సో నీవు నడిచేదానికి వీల్లేదు. ఈ రోజున అందరూ కూడా పిల్లలు, పెద్దలు, కుటుంబాలుగా పరిగెత్తుకుని వెళ్ళి ఆ బహుమానం పొందుకునే వారిగా మనం ఉండాలని, ఆ ఉన్న ఇంకొక కొదువను ఆ దేవుడు తీసివేసి సంపూర్ణముగా ఆయన సన్నిధిలో మనలను, మన కుటుంబాలను దేవుడు నిలబెట్టుగా. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.